నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ముందుగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ సపోర్ట్ కారణంగా ఆప్కి అదాలత్ మరొకసారి నంబర్ 1 షోగా మిగిలింది. ఇవాళ ఈ స్పెషల్ ప్రోగ్రాంలో హద్దు దాటి వచ్చిన ఒక అతిథిని పరిచయం చేయబోతున్నాం. పాకిస్తాన్లోని ప్రముఖ నటి మీరా ఆప్కి అదాలత్లో. పాకిస్తాన్ ఫిల్మ్ సూపర్ స్టార్ అయిన మీరా ఆప్కి అదాలత్లో హాజరవబోతున్నారు. ముందు అందరికీ ఆదాబ్, తర్వాత నమస్తే. మీ విచారణ మొదలు పెట్టొచ్చు. ఇప్పుడు కేసు మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ సూపర్ స్టార్ మీరా గారి మీద. ఆప్కి అదాలత్లో పాకిస్తానీ సూపర్ స్టార్ అయిన మీరా గారి మీద ఆరోపణ. ఈవిడొక హిపోక్రేట్. హిపోక్రేట్. మేడం, మీరు మీ గురించి చెప్పడం తక్కువ, దాచేది ఎక్కువ. నేను ఏమై ఉన్నానో అదంతా పబ్లిక్ ముందే ఉంది, ప్రెస్ ముందే ఉంది, నా పేరెంట్స్ ముందే ఉంది. నేను దేన్ని దాచింది లేదు. మీరు చాలా దాచారు. మీకెలా తెలుసు? మీరేదైనా స్ట్రింగ్ ఆపరేషన్ చేశారా? మీ అసలైన పేరు రూబాబ్. ఇది మీరు అసలు ఎవ్వరికీ చెప్పలేదు కదా? నిజమైన పేరు, అవును. అది నా ఫ్యామిలీ పేరు. మీరు మొదటి సినిమా చేసినప్పుడు అప్పుడు మీ పేరు ఇర్దజాన్ పెట్టారు. లేదు, అదే నా ఫ్యామిలీ పేరే. మీకు ఎన్ని ఫ్యామిలీ నేమ్స్ ఉన్నాయి? యాక్చువల్లీ నా ఫ్యామిలీ పేరు అదేమో అది ఇర్తసా రుఫాబ్. ఆ తర్వాత మూడోసారి మీ పేరు సమీరా అని పెట్టారు. లేదు, అది తప్పు. పాకిస్తాన్ పత్రికల్లో ఏమని రాశారంటే మీ పేరు సమీరా. అదేవిధంగా ఇండియా మీద మీకున్న ప్రేమ వల్ల సమీరాని మీరాగా మార్చుకున్నారని అంటున్నారు. నో 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 నో, ఏం మాట్లాడుతున్నారు? అంటే మీరు ముందు నుంచే పాకిస్తాన్లో ఉన్న పేపర్స్లో అందులో అంతా మీరు చూస్తే నా పేరు మీరానే ఉంటుంది. ఇది నిజమా? మీరు మీ చిన్నతనంలోనే యాక్టింగ్ చేయడం మొదలుపెట్టారట? అవును, నేను నా కెరియర్ని 15 ఏళ్లకే స్టార్ట్ చేశాను. మీరు యాక్టింగ్ మొదలుపెట్టిన సమయంలో కొంచెం లావుగా ఉండేవారా? అవును, నిజమే. మరైతే ఈ వెయిట్ లాస్ ఎలా జరిగింది? పని చేసి చేసే డే అండ్ నైట్ షూటింగ్లో కంట్రోల్ అయింది. మీ మొదటి సినిమా 1995లో కాంటా రిలీజ్ అయింది. కానీ మీరు దాని గురించి ఏమీ అనరు. కానీ మీరు ప్రజలకి ఏమంటారంటే 96లో రిలీజ్ అయిన సినిమా చీఫ్ సాబ్. నేను ఫస్ట్ సైన్ చేసిన ఫిలిం చీఫ్ సాబే, కానీ కాంటా 1 నెల ముందే రిలీజ్ అయిపోయింది. కానీ హిట్ అయింది మాత్రం చీఫ్ సాబ్. అవును, ఒక సింపుల్ లవ్ స్టోరీ. ఒక ధనవంతుడి తండ్రి కూతురు, ఒక పేదవాడి కుటుంబం అబ్బాయి. అతను నన్ను చాలా లైక్ చేస్తాడు. నా పేరెంట్స్కి నేను అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఒక ధనవంతుడి కుటుంబం అమ్మాయిని. మీరు సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు మొదటిసారి పాకిస్తానీ సినిమాల్లో ప్రజలు ఆడదాన్ని ఒకలాగా చూశారు. ముందు తనని పాకిస్తానీ అని అంటూ తర్వాత తన్ని టపాస్ అనడం మొదలుపెట్టారు. ముందు పాకిజాబా. అంటే రూల్స్లో వేరియేషన్ చాలా ఇంపార్టెంట్. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ చేయాలనుకుంటున్నాను. నేను సింపుల్ టైప్స్ ఆఫ్ రూల్స్ కూడా చేశాను, గ్లామరస్ రూల్స్ కూడా చేశాను, అండ్ మదర్ రూల్స్ కూడా చేశాను, మంచి లవ్వర్ రోలు చేశాను, వైఫ్ రోలు చేశాను. చాలా గ్లామరస్ అయిన క్యారెక్టర్స్ కూడా నేను చేశాను. నేను మూవీస్లో డిఫరెంట్ మూడ్స్ ఎప్పుడూ చూపించాను. అయితే ఏ సినిమా మీకు సెక్స్ సింబల్ అనే పేరు తెచ్చిపెట్టింది? అటువంటి ఇమేజ్ నాకు లేదు. అలాగా నేను అటువంటి మీకు ఏమీ లేదు. లాహోర్ న్యూస్ పేపర్స్ చూపిస్తాను. వాటన్నిట్లోనూ ఇలాగే రాశారు. అది మీరు తప్పుడు న్యూస్ పేపర్స్ని పిక్ చేశారు. ఒక ఆర్టిస్ట్ అంటే వాళ్ళ గురించి పాజిటివ్ అండ్ నెగటివ్స్ కూడా వస్తూ ఉంటాయి.
పాజిటివ్ అంటే ఐ థింక్ మీరు వాళ్ళ గురించి అంటే నేను మీకు నిజం చెప్పాలంటే నేను తీసి చూసిన న్యూస్ పేపర్స్ అన్నిట్లోనూ ఇలాగే రాసుంది. మీరా అని పాకిస్తాన్ సినిమాల్లో కొంతమంది సెక్స్ సింబల్ అని అంటారు, మరికొందరు హాటెస్ట్ స్టార్ ఆఫ్ పాకిస్తానీ ఫిలిమ్స్ అని అంటున్నారు. అవును, నేను గ్లామరసే. నేను మూవీస్లో చూడ్డానికి బావుంటాను, అన్ని రోల్స్కి ఫిట్ అవుతాను, అన్ని రోల్స్లోనూ నేను బావుంటాను. నేను వాటినే న్యూస్ పేపర్స్లోంచి తీశాను. నాలో వర్సిటాలిటీ ఉంది. చెప్పాలంటే నా క్యారెక్టర్లో సెక్సీ మూవీస్కి సంబంధించి సెక్సీ లుక్స్ ఉంటే నేను సెక్సీ గర్ల్ అయిపోతాను. అలాగే సింపుల్ రోల్ ఉంటే నేను సింపుల్ గర్ల్ అయిపోతాను. అదే సీరియస్ రోల్ అయ్యుంటే నేను సీరియస్గా మారిపోతాను. ఒకవేళ చూపులేని గర్ల్ రోల్ అయ్యుంటే చూపులేని దానిగా మారిపోతాను. ఏదేవైనా సరే నేను అందంగా ఉండాలని అనుకుంటాను. అవును, ఐ వాంట్ టు లుక్ గుడ్, ఐ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్, అండ్ ఒక మంచి యాక్ట్రెస్గా నేను ఉండాలనుకుంటున్నాను. ఏ క్యారెక్టర్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నాను. ఏ క్యారెక్టర్లో ఉన్నా ఇది ఆ అమ్మాయే, మీరా కాదని చెప్పాలి. అయితే మీరు మీ అందాన్ని చూసి చాలా గర్వపడుతున్నారు. హా, ప్రజలెప్పుడూ నన్ను మాత్రమే చూడాలని నా మనసు చెప్తోంది, ఇంకెవర్నీ చూడకూడదు. ఇంకెవరైనా చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? నాకది నచ్చదు. నన్ను మాత్రమే చూడాలనుకుంటాను, అంతే. మీరా గారు, మీరు నోరు తెరిచిన ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. ఇంకా మా దగ్గర చాలా ప్రశ్నలున్నాయి, అలాగే ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ ఉత్తమ నటి అయిన మీరా గారి మీద ప్రజల ఆరోపణలు కొనసాగుతాయి ఒక బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ నేరస్తురాలు బౌన్లో ఉన్నది పాకిస్తాన్ సినిమాల్లోని నంబర్ 1 స్టార్ మీరా. ఆప్కి అదాలత్లో పాకిస్తానీ సినిమాల సూపర్ స్టార్ మీరా గారి మీద ఆరోపణ. ఈవిడ కావాలనే కాంట్రవర్సీల్ని సృష్టిస్తూ ఉంటారు. మీరా మేడం, కాంట్రవర్సీస్ అని అంటేనే మీరా గారు ఎక్కడెక్కడైతే వెళ్తారో అక్కడ కాంట్రవర్సీస్ ఖచ్చితంగా వస్తాయంటారు. హిందీ సినిమాలో ఒక పాట ఉంది కదా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా వెంటే వస్తావు అని. అలాగే కాంట్రవర్సీస్ కూడా మీ వెనకే వస్తూ ఉంటాయి. మైండ్ చేయకండి, కాంట్రవర్సీ అంటేనే మీలాంటి వాళ్లే క్రియేట్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళ? నేను క్రియేట్ చేయను, నేను ఆ పని మాత్రమే చేస్తాను. నా కాన్సంట్రేషన్ మొత్తం నా పని మీద మాత్రమే ఉంటుంది. సో ప్రెస్, మీడియా వీళ్లకే కాంట్రవర్సీస్తో పనుంటుంది, నాకు కాదు. ఇది నిజమా? పాకిస్తాన్లో సినిమాలు చేస్తూ మీరు ఇండియాకి సినిమాలు చేద్దానొచ్చారు, మహేష్ భట్ సినిమాలో. ఇది పాకిస్తాన్లో చాలా పెద్ద న్యూసే. ఇది నిజమే, బికాస్ సల్మా ఆగా అండ్ జైబర్ బక్తియార్జీ ఇండియాలో పనిచేసినప్పుడు వాళ్ళకి బ్రిటిష్ నేషనాలిటీ ఉండేది. వాళ్ళకి పాకిస్తాన్తో కనెక్టివిటీ లేదు. కానీ నా దగ్గరున్న పాస్పోర్ట్ పాకిస్తాన్ పాస్పోర్ట్. నేను పాకిస్తాన్కి చెందిన అమ్మాయి. సో అందువల్ల మేబీ ఈ విషయాన్ని బికాస్ ఆఫ్టర్ 56 years ఇటువంటి ఒక విషయం జరిగింది. నేను ఇండియా నుంచి వచ్చే ప్రతి న్యూస్ పేపర్ని చదువుతూ ఉంటాను. ఎన్నో డైరెక్టర్స్ చెప్పేవారు, అంటే ఇండియా పాకిస్తాన్ కో ప్రొడక్షన్ చేసి మూవీ తీయడానికి మేము ఇంట్రెస్ట్ గా ఉన్నామని. కానీ 56 years లో మాటలే జరిగింది కానీ ప్రాక్టికల్ గా ఏమీ జరగలేదు. ఫైనల్లీ మహేష్ జీ ఇండియా నుంచి పాకిస్తాన్కి వచ్చారు. కారా ఫిలిం ఫెస్టివల్లో నేనక్కడ మహేష్ జీని కలిశాను. ఆయన చెప్పారు, మేం పాకిస్తాన్తో కో ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నాము అని. ఆ ప్రొడక్షన్లో మీరు ఒక పార్ట్గా ఉండాలని చెప్పారు. ఆ మూవీలో మీరు వర్క్ చేయాలని అన్నారు. సో నేననుకున్నాను ఇవన్నీ మాటలు మాత్రమే అని. అలాంటిదేదీ జరగదు అనుకున్నాను. కానీ మిగతా పాకిస్తాన్ యాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. సేబా బక్తియార్, సల్మా ఆగా వచ్చారు. వాళ్ళ చుట్టూ ఎలాంటి కాంట్రవర్సీలు రాలేదే? ఐ డోంట్ నో, ఎవరూ మూవీ షార్ట్స్ చూడలేదు. మూవీ ప్రోమో ఇప్పుడే రిలీజ్ అయింది. అంటే చూడకుండానే ఎలాగా మూవీలో కిస్ సీన్ ఉందని అందరూ చెప్తున్నారో తెలియడం లేదు. మీరా పాకిస్తాన్లో ఒక అతిపెద్ద స్టార్. ఆవిడ ఇండియాకొచ్చి యాక్ట్ చేస్తే మహేష్ భట్ లాంటి కాంట్రవర్షియల్ డైరెక్టర్, కాంట్రవర్షియల్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తే కాంట్రవర్సీ రాకుండా ఉంటుందా?
మీ ఉద్దేశం కావాలంటే అలా ఉండొచ్చు, కానీ ప్రపంచం మొత్తం ఆయనకి మంచి పేరుంది. ప్రజలు ఆయన్ని ఇష్టపడుతున్నారు. అది ముఖ్యంగా ఆయన మూవీస్ అన్నీ నేను చూశాను. అర్థ్, జఖం, సడక్, హమ్ హెన్ రహిన్ ప్యార్కే, ఇలా ఎన్నో మూవీస్ ఉన్నాయి. సో ఆయన చాలా చాలా గొప్ప గొప్ప వ్యక్తి. ఆయనకి చాలా బ్రిలియంట్ మైండ్ ఉంది. అలాగే పాకిస్తాన్ ప్రజలు ఆయన్ని ఎంతో ఇష్టపడుతున్నారు. ఆయనందరూ చాలా లైక్ చేస్తున్నారు. మా ప్రెస్ కానివ్వండి, మా ప్రజలు కానివ్వండి, మా డైరెక్టర్స్ ఆయన సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు. సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, సినిమాలోని ప్రోమోస్ రిలీజ్ అవ్వలేదు, ఈలోగా కాంట్రవర్సీస్ మొదలయ్యాయి. ఇది మీరే క్రియేట్ చేశారు, నేనా? మీడియా క్రియేట్ చేశారు. మహేష్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. నేను సైలెంట్ గానే దీన్ని కంప్లీట్ చేశాను. ఫైనల్ గా మూవీ రిలీజ్ అయ్యాక మీరు చూడండి. మేరా మేడం, ఇలా చూడండి, ఒక పాకిస్తానీ యాక్ట్రెస్ ఇండియన్ సినిమాలో ఈ కిస్సింగ్ సీన్ చేస్తే అది కాంట్రవర్సీ అవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అలిగేషన్స్ అన్నీ బేస్లెస్. మహేష్ భట్ మూవీలో ఎటువంటి వల్గర్ సీన్సు లేవు. ఈ విషయంతోనే అసలు కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రెస్లోనూ ఇదే జరిగింది. అంటే ఒక పాకిస్తానీ యాక్ట్రెస్ ఇండియాకి వెళ్ళి ఒక హిందూ స్టార్ని సినిమాలో కిస్ చేస్తున్నారు అని. మీరు మూవీ చూసారా? ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా, నేనెలా చూడగలను? సరే, అయితే ముందు మీరు చెప్పండి, మీరు మూవీ చూడలేదు. అయితే ఎలా మీరు మూవీ లోపల ఒక కిస్సింగ్ సీన్ ఉందని చెప్పగలుగుతున్నారు? దానికెలా గ్యారంటీస్తున్నారు? అది కాదు, అలాంటి సీన్ ఉందో లేదో మీరే మాకు చెప్పాలి. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు, మీడియా మాట్లాడుతుంది, ప్రజలు మాట్లాడుతున్నారు. మూవీలో ఇటువంటి సీన్ ఉందని నాకు చెప్పండి. ఎవరది చూశారో నాకు స్క్రీన్లో దానికి ప్రూఫ్ ఉంటే చూపించండి. నేనది చూడాలనుకుంటున్నాను. మీరా గారు, నాకు తెలిసినంత వరకు పొగ అనేది వస్తుందంటే ఏదో ఒక చోట ఖచ్చితంగా నిప్పుంటుంది కదా. ఈ కాంట్రవర్సీస్ అని చూసారంటే ఎక్కువ శాతంలో పాకిస్తాన్ ప్రెస్ నుంచే మొదలయ్యాయి. అవును, వాళ్ళు అలా అనుకునేది కరెక్టే. అబ్సల్యూట్లీ దే ఆర్ రైట్. ఎందుకంటే వాళ్ళు నన్ను అభినందిస్తున్నారు. నేనా దేశానికి చెందిందాన్ని, నేనక్కడ స్టార్ని. ఈరోజు నేను ఉన్న ఈ పొజిషన్కి కారణం పాకిస్తానే. ఈరోజు నేనిక్కడున్నానంటే దానికి కారణం పాకిస్తానే. అది నా దేశం, నా మాతృభూమి. అవును అవును, నా మదర్లాండ్. అందువల్ల పాకిస్తాన్తో నాకున్న బంధం ఏనాటికి తెగిపోదు. కానీ వాళ్ళు చాలా టచీ, చాలా పొసెసివ్గా ఉన్నారు. అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను పాకిస్తాన్కి బయట ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు. అంటే ఇండియాలో పనిచేసుకోవచ్చు, హాలీవుడ్లో పనిచేసుకోవచ్చు, లండన్ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసుకోవచ్చు. కానీ ఎప్పుడు పాకిస్తాన్ కళాచారాన్ని మనసులో పెట్టుకుంటాను, దాన్నెప్పుడు పాటిస్తాను. నా పేరెంట్స్ పెంపకం వాళ్ళు నాకు నేర్పించింది, వాటిని ఎప్పుడు ఫాలో అవుతాను. అయితే మహేష్ గారితో పనిచేసేటప్పుడు మీరు మీ సంప్రదాయాన్ని కాపాడుకున్నారా లేదా అది వదిలేశారా? నేను ఖచ్చితంగా మా కళాచారాన్ని కాపాడాను. నేను చాలా బాగా పనిచేశాను. నాకు బాగా నచ్చింది. ఫైనల్లీ ఇన్షాల్లా ప్రజలు ఆ సినిమా చూసేటప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అంటే మేము మా టీం కలిసి, అంటే మహేష్జీ, సోనీ రాజ్చాన్ అందరూ కలిసి ఒక మంచి మూవీని చేశాం. ఆ మూవీని ఇండియా ఇంకా పాకిస్తాన్ ఆడియన్స్కి ఒక గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాం. స్నేహం పేరులో డెడికేట్ చేయాలనుకుంటున్నాం. ఆ ఎమోషన్స్తోనే మేము ఈ పని స్టార్ట్ చేశాం. ఈ 56 ఇయర్స్లో ఫస్ట్ టైం ఫైనలీ ఒక కో ప్రొడక్షన్ వచ్చింది. కానీ ఇప్పటివరకు మీరు ఈ విషయం చెప్పలేదు. కాంట్రవర్సీ అనే విషయం ఎందుకైతే మొదలైందో అది ఆ సీన్ సినిమాలో ఉందా లేదా? మన మూవీ చూసిన తర్వాత మాట్లాడదాం. నేనేం విన్నానంటే కాంట్రవర్సీ మొదలైన తర్వాత భట్ గారికి ప్రెషర్ ఇచ్చి మీరు ఆ సీన్ తొలగించేశారట. నాకు తెలిసి ప్రజలకి సమాధానం దొరుకుతుందా? లేదు లేదు, ఒక నిమిషం నేను చెప్తాను.
నాకు ఐఎమ్ సారీ, నాకు నవ్వు వస్తుంది. ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేసేదే మీరే. ఈ విషయాన్ని మీరే క్రియేట్ చేస్తున్నారు. ఇదేనా న్యాయంగా ఉందా? కాంట్రవర్సీని నా మీద తిప్పుతున్నారు. మేడం, ఇది కరెక్ట్ కాదు. కాదు, యాక్చువల్గా అదేమో మరి దీనికి సమాధానం ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. ఆ, అంటే దీన్ని నేను పబ్లిక్ ముందు, నా ఆడియన్స్ ముందు, పాకిస్తాన్ ఆడియన్స్ ముందు వాళ్ళకి నాతో చాలా దగ్గర అనుబంధం ఉంది. వాళ్ళు నన్ను ఎంతో అభిమానిస్తున్నారు. నేను కూడా అదేవిధంగా వాళ్ళని అభిమానిస్తున్నాను. అఫ్కోర్స్ వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. అంటే నా గురించి మాట్లాడ్డానికి, నా మంచి చెడు గురించి చెప్పడానికి హక్కుంది. సో ఇది నా ఆడియన్స్కి నేను వదిలేస్తాను. తర్వాత హిందుస్థాన్ ఆడియన్స్కి ఈ మూవీ చూసి వాళ్లే చెప్పనివ్వండి. నా దగ్గర మీరిచ్చిన కొన్ని ప్రెస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఆ, అందులో మీరు ఏమన్నారంటే, ఒకవేళ కథ కనుక డిమాండ్ చేస్తే నేను ఎలాంటి రోల్ అయినా సరే నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అంటే ఇట్స్ ఎ యూనివర్సల్ ట్రూత్. యాక్టింగ్ మీన్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే యాక్టింగ్ అర్థం నేనొక యాక్ట్రెస్, నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ దొరుకుతున్నాయి. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టింగ్ నేను చేయాలి. నేను నటించడానికి వచ్చాను. కానీ మీరు పాకిస్తానీ సినిమాలో నటించేటప్పుడు అందులో మీరు ఇలాంటి సీన్, అందులో మీరు ఎక్స్పోజర్ చేసేటట్టు. అవునే, ఖచ్చితంగా చేస్తాను. నా మూవీకి డిమాండ్ ఉంటే, నా క్యారెక్టర్కి డిమాండ్ ఉంటే, నా డైరెక్టర్కి అది కావాలనుకుంటే నేను డెఫినెట్గా చేస్తాను. కానీ కొంతమంది మీరలా చేయకూడదని అబ్జెక్ట్ చేస్తే దానికి మీ సమాధానం ఏంటి? ఇది నా పని, నా ప్యాషన్, ఇదే నా పని. నా పనికి నేనెటువంటి ద్రోహం చేయలేను. నా పనిని నిజాయితీగా చేయాలనుకుంటున్నాను. నాకు యాక్టింగ్ తప్ప ఇంకేమీ తెలీదు. నాకు యాక్టింగ్ మాత్రమే చేయడం తెలుసు. మీకు చక్కగా సమాధానం చెప్పడం కూడా వచ్చు. అలాగా? ఒక ఇంటర్వ్యూలో మీరేమన్నారంటే, ఇట్ ఈస్ మై బాడీ, ఇఫ్ ఐ ఎక్స్పోజ్ ఇట్ నో వన్ షుడ్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఆహ్! ఓ! మీరీ మాట అన్నారా లేదా? నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా నేను యాక్టింగ్ చేయడానికే వచ్చాను. నేను చెప్పేదేంటంటే, ఎందుకు ఇన్ని కాంట్రవర్సీస్? వీళ్ల వెనక్కి వెళ్ళటంలో ఏంటి అంత ఇంట్రెస్ట్? ఇదేంటంటే నార్మలీ ఇక్కడున్న బాలీవుడ్ యాక్ట్రెసెస్కే ఇలా అంతా జరుగుతోంది. బట్ వై హర్, యునో? కాంట్రవర్సీస్ ఎక్కువగా క్రియేట్ అవడానికి కారణం పాకిస్తానీ ప్రెస్ మళ్లీ కిస్సింగ్ ఇస్లామిక్కి వ్యతిరేకమని రాశారు. సినిమాల్లో, గ్లామర్లో రిలీజియన్ వచ్చిందంటే కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతాయి. అవును, కరెక్ట్గా చెప్పారు. మీరు కరెక్ట్గానే చెప్పారు. బికాస్ పాకిస్తాన్ అనేది ఒక ముస్లిం కంట్రీ. అక్కడ ముస్లింసే ఉంటారు. ఇట్స్ అన్ ఇస్లామిక్ కంట్రీ. అందుకని వాళ్ళకి కోర్స్ ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. వాళ్ళు ఎప్పటికీ ఈ విషయంలో తలదించుకోరు. వాళ్ళు కిస్ని అలో చేయరు. ఈ మధ్య మా సినిమాలో చూసారంటే ఇప్పుడు ఐటమ్ నంబర్స్ వస్తున్నాయి. మ్మ్. మీరు చూసుంటారు, కాటాలాగా లాంటి పాటలు. అవును. ఇలాంటి పాటలు పాకిస్తానీ సినిమాలో అలౌ చేయరు కదా? మేము బుర్కాలు వేసుకొని మూవీస్ చెయ్యం. డిఫరెంట్ టైప్స్ అయిన డ్రెస్సెస్ వేసుకుంటాం. ఎక్స్పోజింగ్ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, నేను ఇండియాకొచ్చి పనిచేశాను. అండ్ మొదటిసారిగా పనిచేశాను. సో ఈ విషయం వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్గా ఉంది. వాళ్ళసలు ఎక్స్పెక్ట్ చేసుండరు. వాళ్ళు కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంది, మేము ఇండియాకి షిఫ్ట్ అయిపోతాము అని. కొన్ని సందర్భాల్లో చూసారంటే కాంట్రవర్సీస్ మీరిచ్చే స్టేట్మెంట్స్లోనే తయారవుతున్నాయి. ఇది ఫిబ్రవరి 24, 2005. మ్హూ. అప్పుడు మీరొక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చూడండి, మీరొక ప్రశ్న అడిగారు, వాట్ ఈస్ రాంగ్ ఇన్ గివింగ్ ఎ కిస్సింగ్ సీన్? లేదు, నేనలాగేమీ చెప్పలేదే. మీరు ఏమీ అనకుండానే న్యూస్ పేపర్లో ప్రింట్ చేసేస్తున్నారా? ఐ డోంట్ నో, నేనలా ఏమీ చెప్పలేదు. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉన్నారా?
మీరా మేడం చెప్పండి, సినిమాల్లో కిస్ చేయడం, అలాంటి సన్నివేశాల్లో నటించడం ఇస్లాంకి వ్యతిరేకమైనది నమ్ముతున్నారా? ఆ, అవును, ఖచ్చితంగా. నేను అది ఒప్పుకుంటాను. ఇస్లామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మా అమ్మకి, మా నాన్నకి నా నుండి ఇస్లాంకి సంబంధం ఉంది. మేమేమో సైచియా ఫ్యామిలీ. సో మా పేరెంట్స్ ఖచ్చితంగా అలో చేయరు. నేను స్క్రీన్ ముందలా కిస్ చేయడం. ఇస్లాంలో యాక్టింగ్ కూడా పాపంగానే చూస్తారు. మీరు ఒక పాపం చేసేటప్పుడు ఇంకో పాపం కూడా చేసేయండి. చూడండి, పనిని మతాన్ని మీరు మిక్స్ చేయకూడదు. నా పనే నా ఇబాదత్. నా పనిని ఒక ఇబాదత్ లాగే చేస్తాను. సో ప్లీజ్ మీరు దీన్ని మిక్స్ చేయకుండా ఉంటే బావుంటుంది. మీరు ఆ కిస్ సీన్లు చేస్తే గనక మీరు ఆ తప్పును ఒప్పుకోండి. మేం పాకిస్తాన్ పిచ్చోళం కాదు మీరు చెప్పేది ఒప్పుకోవడానికి. మీ వల్ల తప్పు జరిగింది మేడం, దయచేసి ఒప్పుకోండి. మీరు మాట్లాడడం వింటూ ఉంటే సల్మాన్ ఖాన్ మాట్లాడేట్టు ఉంది. మీ రిసెంబ్లెన్స్ ఆయనలాగే ఉంది. సో నేను చేయని తప్పకి నేనెందుకు ఒప్పుకోవాలి? ఐ డిడ్ నథింగ్ రాంగ్. పాకిస్తాన్లో ఇలా కాంట్రవర్సీస్ని సృష్టించేవాళ్ళు ఉంటారు. మీరు వాళ్ళని మీరే అది చేస్తున్నారు. ఇది అక్కడి న్యూస్ పేపర్లో వచ్చిందంటే రానివ్వండి, పర్వాలేదు. దాని గురించి నాకు ఎటువంటి దిగులు లేదు. మూవీ వచ్చాక ప్రపంచమే చూస్తుంది. ఇండియాలోనే అందరూ చూస్తారు, నా ఆడియన్స్ చూస్తారు. దాంతోపాటు పాకిస్తాన్లోనే అందరూ చూస్తారు. మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఖచ్చితంగా ప్రార్థించండి. అండ్ ఇండియాలో ఇది నా మొదటి మూవీ మహేష్ గారితో. అండ్ ఇండియా ప్రజలు మొదటిసారిగా నన్ను స్క్రీన్లో చూడబోతున్నారు. అండ్ ఇన్షాల్లా వాళ్ళు నన్ను అభిమానిస్తారు పాకిస్తాను ప్రజల్లాగా. మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. మా దగ్గర పెద్ద లిస్టే ఉంది. మీరా మీదున్న ఆరోపణలు కొనసాగుతాయి ఒక బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ ఆరోపణలకి ఇంకా ప్రశ్నలకి మధ్యలో ఉన్నది పాకిస్తాన్లోని బెస్ట్ యాక్ట్రెస్ మీరా. ఆప్కి అదాలత్లో పాకిస్తాన్ సినిమాల సూపర్ స్టార్ మీరా గారి మీదున్న ఆరోపణ. ఈవిడ కృతజ్ఞత మర్చిపోయారు. మీరా గారు పాకిస్తాన్ సినిమాల్లో మిమ్మల్ని సూపర్ స్టార్ చేశారు. ఇది కృతజ్ఞత మర్చిపోతున్నట్టు కాదా? మీరు ఆ సినిమాలు వదిలేసి ఇక్కడ ముంబైలో యాక్ట్ చేయడానికి వచ్చారు. నా ప్రాణం పోయేంతవరకు నేను ఇదే చెప్తాను. అంటే నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే అది పాకిస్తాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వల్లే. ఈరోజు నేను ఇండియాలో ఉన్నానంటే అది జస్ట్ పాకిస్తాన్ వల్లే. జస్ట్ బికాస్ ఆఫ్ పాకిస్తానీ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వాళ్ళని నేను ఎన్నటికీ మర్చిపోలేను. పాకిస్తాన్లో నా ఆడియన్స్ నన్ను ఎంతగా అభిమానిస్తున్నారో అదేవిధంగా నా పని చూసి ఇక్కడ నన్ను అభిమానించాలి. అదే నా కోరిక. అయితే ఇక్కడున్న నంబర్ 1 స్టార్ ఐశ్వర్యరాయ్ని ఛాలెంజ్ చేయడానికి వచ్చారా? లేదు, నేను ఎవరినీ ఛాలెంజ్ చేసి రాలేదు. కానీ ఒకవేళ ఇండియా అభిమానులు ఇష్టపడితే నేనిక్కడ పని చేయడం, వాళ్ళు నాకు ఆదరణ ఇస్తే ఖచ్చితంగా నా పని కొనసాగుతుంది. కానీ ఇప్పటికీ నాకు పాకిస్తాన్లో ఎంత ఆదరణ దొరికిందో నేను ఇక్కడికొచ్చినప్పటి నుండి నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నాకిక్కడ పాకిస్తాన్ కంటే ఎక్కువగా ఆదరణ దొరికింది. పాకిస్తాన్లో ఇది మైండ్ చేస్తారని నాకు తెలుసు. అంటే నేను ఇంత పెద్ద విషయాన్ని చెప్పాను అని. కాని నేను నిజాయితీగాను హానెస్టీగాను అబద్ధం చెప్పలేను. ఈరోజు నా మనసులో పాకిస్తాన్కి ఎంత ప్రేముందో అంత ప్రేమ ఇండియా మీద కూడా ఉంది. నాకేమనిపిస్తోందంటే నాకు ఇండియాకి సంబంధం ఉంది. ఈ సంబంధాన్ని ఎన్నటికీ నేను తెంచుకోను. ఇండియాలో సినిమాలు చూసే ఆడియన్స్ వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఎలా చూడాలి? ఐశ్వర్యరాయ్ని రీప్లేస్ చేయడానికి వచ్చారనా లేదా మల్లికా షరావత్ని రీప్లేస్ చేయడానికి వచ్చారనా? నేనేమో
మంచి రోల్స్, మంచి క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నాను. అంటే నేను లాస్ట్గా బ్లాక్ మూవీ చూశాను. అందులో రాణి ముఖర్జీ చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అది. సో నేనేమనుకుంటున్నానంటే ప్రజలు నేనొక మంచి యాక్ట్రెస్గా చూడాలి. సౌత్ ఏషియా మొత్తం నన్ను ఒక మంచి యాక్ట్రెస్ అని చెప్పాలి. మీరాని గుర్తుపెట్టుకోవాలి. అవును, మీరాని గుర్తుపెట్టుకోవాలి. లైక్ షబానా ఆజ్మీ, లైక్ మాధురి దీక్షిత్, లైక్ రాణి ముఖర్జీ. మీరు చెప్పారు అంటే లాహోర్ ఫిలిం ఇండస్ట్రీ ముంబై ఫిలిం ఇండస్ట్రీ లాగా అంత అడ్వాన్స్డ్గా లేదని అన్నారు. మీరు ఎందుకు కంపేర్ చేస్తున్నారు పాకిస్తాన్ని, ఇండియా ఫిలిం ఇండస్ట్రీని కలిపి? పాకిస్తాన్ ఒక చిన్న కంట్రీ, అక్కడున్నది చాలా చిన్న ఫిలిం ఇండస్ట్రీ. ఇండియా ఏమో ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఇండస్ట్రీ. అది చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. ప్రపంచంలోనే నంబర్ 1 ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్. అందుకని మీరు కంపేర్ చేయకండి ప్లీజ్. కంపేర్ చేయట్లేదు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీరు లాలీవుడ్ని వదిలేసి బాలీవుడ్కి వచ్చారు. అయితే నేను లాలీవుడ్లోనూ పనిచేస్తాను, బాలీవుడ్లోనూ పనిచేస్తాను. మనం ప్రజల్ని అడుగుదాం మీరు ఏ రోల్లో చేస్తే బాగుంటుంది అని. మీరు అడగండి. మేడం, మీరు బాగా ఇష్టపడి యాక్ట్ చేయాలనుకున్న రోల్ ఏమిటి? ఇండియన్ అమ్మాయి రోల్ ప్లే చేయాలనుకుంటున్నాను. అంటే దేవదాస్ సినిమాలో పారో రోల్ ఉంది కదా, అలానా? లైక్ తాళి, నాకు కుంకుమ పెట్టుకోవడం చాలా ఇష్టం. అంటే పెళ్లి తర్వాత కుంకుమ. కుంకుమ, బొట్టు. సుభాష్ గారి సినిమాలో ఒక పాట ఉంది కదా, ये दुनिया एक दुल्हन, ये माथे की बिंदिया, ये मेरा इंडिया, I love my India. It's really beautiful song. అంటే మీరు చూసారంటే రెడ్ దుప్పట, గాలిలో ఎగురుతున్నట్టుగా, రెడ్ కలర్ గాజులు, మెడలో తాళి, కుంకుమ. ఓ మై గాడ్, నాకు చాలా ఇష్టం. ఇట్స్ బ్యూటిఫుల్, ఐ స్వేర్. ఒకవేళ మీకు అవకాశం దొరికితే మీరు ఏ ఫిలిం స్టార్తో యాక్ట్ చేయాలి అనుకుంటున్నారు? లైక్ షారుఖ్ ఖాన్ ఉన్నారు, ఆమిర్ ఖాన్ ఉన్నారు, సల్మాన్ ఖాన్ ఉన్నారు, సుహేల్ ఖాన్ ఉన్నారు, ఆయన బ్రదర్. ఏదైనా కారణం ఉందా మీరు అన్ని కారణాలని చూస్ చేస్తున్నారు? మీరు రితిక్ రోషన్ పేరు అస్సలు ఆఫ్ చెప్పలేదు. కోర్స్ హృతిక్ పేరు చెప్తాను. హీస్ ఎ బ్రిలియంట్ యాక్టర్. అది ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ హృతిక్ని చాలా లైక్ చేస్తున్నారు. నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ హృతిక్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషలీ నా సిస్టర్స్కి. ఓఫ్, చాలా ఇష్టం తనంటే. సో లైక్ సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు, అండ్ జాన్ అబ్రహాం, అండ్ అనిల్ కపూర్, అండ్ హిస్ బ్రిలియంట్ అమితాబ్ బచ్చన్. అనిల్ కపూర్ ఏమో చాలా వర్సిటైల్ అయిన యాక్టర్. ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. వీళ్ళందరూ నాకు చాలా ఇష్టం. పాకిస్తానీ ప్రెస్ నుంచి ఇంకొక ప్రశ్న ఉంది. అందులో వాళ్ళు కృతజ్ఞత మర్చిపోయిందని చెప్పారు. ఒక న్యూస్ పేపర్లో రాశారు మీరు ఒక హిందూ యాక్టర్ని పెళ్లి చేసుకున్నారు అని. హిందూ యాక్టరా? ఖచ్చితంగా కాదు. నేనింకా పెళ్లి చేసుకోలేదు. అలాంటి ఉద్దేశమే లేదా? పెళ్ళి అది చాలా అందమైన విషయం. నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఈ ప్రపంచం మొత్తం చెప్పే చేసుకుంటాను. ఆ పెళ్లి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటారు. నాకు ఇన్విటేషన్ పంపిస్తారా? అఫ్ కోర్స్, వై నాట్. ముందు నేను మీకు ఇన్విటేషన్ పంపిస్తాను. ప్రామిస్. అక్కడున్న ప్రెస్ వాళ్ళు ఇది కూడా రాశారు, మీరా ఇండియాకి షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అని, ఇక్కడికొచ్చి సెటిల్ అవ్వబోతున్నారు అని. అలాంటిదేం లేదు. పని కోసం వెళ్తాను, ఇండియా కోసం వస్తాను, అమెరికాకి వెళ్తాను, లండన్కి వెళ్తాను, మలేషియా, ఇస్తాన్బుల్, చైనా, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తాను. కానీ పాకిస్తాన్ని ఎన్నటికీ వదలను. అండ్ ఐ థింక్ ఒక బిడ్డ వాళ్ళ అమ్మ ఒడి నుంచి ఎన్నటికీ వెళ్ళిపోవాలనుకోదు. అవకాశమేం లేదు. ఇండియా పాకిస్తాన్ బంధం కోసం మీరెంతవరకు త్యాగం చేస్తారు?
ఆ స్నేహం కోసం ప్రాణాలివ్వాలనుకున్నా నేనివ్వడానికి సిద్ధమే. మీరా మేడం, మీరు లాహోర్ నుంచి ముంబైకి వచ్చారు ఇక్కడ పాపులర్ అవ్వాలని. ఒకవేళ మీరు త్వరలోనే హాలీవుడ్ కూడా వెళ్ళొచ్చు. కానీ మా దగ్గర ఆరోపణలు, ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. పాకిస్తాన్ ఫిల్మ్ స్టార్ మీరా గారి మీద ప్రజలు అడగాలనుకుంటున్న ఆరోపణలు, ప్రశ్నలు ఒక బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఆప్కి అదాలత్లో మన అతిథి హద్దు దాటిన ఒక పాకిస్తానీ ప్రముఖ స్టార్ మీరా. ఆప్కి అదాలత్లో పాకిస్తానీ సూపర్ స్టార్ మీరా గారి మీద ఆరోపణ. ఈవిడ భయపడుతూ ఉంటారు. మీరా గారు, ఇది నిజమా? లాహోర్ సినిమాల్లో, పాకిస్తాన్ సినిమాల్లో మీకు బాగా కాంపిటీషన్ ఉండడం వల్ల భయపడిపోయి మీరు ఈ ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారా? కాంపిటీషన్ ఉన్న చోటుకే వచ్చాను. అక్కడ మీరు నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. మీ పొజిషన్కి భంగం ఏమైనా కలిగిందా? నేనక్కడ నంబర్ 1గా ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. ఇక్కడ ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు చాలా ఆఫర్స్ వచ్చాయని నేను విన్నాను. అవును, పాకిస్తాన్లోనూ చాలా పనులున్నాయి. ఈ సమయంలో అందరి డైరెక్టర్స్ వాళ్ళ మూవీస్లో నేను సైన్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇండియాలోనూ చాలామంది నన్ను చూడ్డానికొచ్చారు వాళ్ళ ఫిల్మ్స్ కోసం. కానీ నాకు క్వాంటిటీలో కాదు, క్వాలిటీలోనే నమ్మకం ఎక్కువ. నేను మంచి పని చేయాలి, క్వాలిటీ అయిన వర్క్ ఇవ్వాలి, మంచి బ్యానర్స్తో, మంచి డైరెక్టర్స్తో, తర్వాత మంచి రోల్స్నే చేయాలి నా కెరియర్ డెవలప్మెంట్ కోసం ఫ్యూచర్లో. మీరు అసలు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు? ఐఎమ్ మీరా అండ్ ఐ వాంట్ టు రిమైన్ మీరా. ఇంకా నేను యాజ్ మీరా ఇండియన్ ఆడియన్స్ దగ్గర బాలీవుడ్లో నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాను. అయితే మీరు ఇండియాకి రావడానికి కారణం ఇక్కడున్న యువతల మనసుని దోచుకుందామనా? ఇండియా కుర్రాళ్ళేమో వాళ్ళు చాలా చార్మింగ్గా ఉన్నారు, చాలా నాగరికతతో ఉన్నారు, ఇంకా ఆడవాళ్ల విషయంలో చాలా ప్రొటెక్టివ్గా ఉన్నారు. అదేవిధంగా ఒక స్పెషల్ అయిన ఫీలింగ్ ఉంది ప్రతి ఇండియన్ మనసులోనూ. ఆడవాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. అందుకే నాకు ఇండియన్ అబ్బాయిలంటే చాలా ఇష్టం. అండ్ ఐ థింక్ ప్రపంచం మొత్తం ఇండియా అబ్బాయిల నాగరికత ఎంతో ఫేమస్. వాళ్ళ కళ్ళల్లో ఒక నిజాయితీ ఉంటుంది, మర్యాద ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నారు. మీరడగండి. నా ప్రశ్న ఏంటంటే, మీకు చాలా కోరికలున్నాయి, అందులోనూ ముఖ్యమైనవి తాళి, బొట్టు ఇలా పెట్టుకోవాలని ఉంటుంది కదా. అలాగే ఇండియాకి ప్రేమని, ఆప్యాయతని పంచుతూ ఉన్నారు కదా. నాకేమనిపిస్తుందంటే, మీరు ఇండియాలోనే ఒక పెళ్లి చేసుకుంటే ఇండియాలో ప్రేమను పెంచినట్టు ఉంటుంది, మీ బంధం బలపడినట్టు ఉంటుంది. మేడం, ఒకవేళ మీరు పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్టయితే నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు మేడం. పెళ్ళనే మాట వింటేనే చాలా సిగ్గుపడతాను. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే పీస్ ప్రాసెస్లో, అంటే ఈ ప్రాసెస్లో మీ రోల్ ఏమైంటుందని అనుకుంటున్నారు? యాజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ పాకిస్తాన్ ఆఫ్ పీస్ అండ్ అంబాసిడర్ అవ్వాలని ఆశపడుతున్నాను. 2 దేశాల మధ్య శాంతి, ప్రేమ, అభిమానం తీసుకురావాలి. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులని ఎప్పుడు ఇలా మనం గొడవ పడుతూనే ఉంటాం, ఒకరినొకరు అబ్యూస్ చేసుకుంటూ ఇలా, అండ్ ఎప్పుడు బాంబ్ తయారు చేసుకుంటూ ఉండాలా ఒకరినొకరు అంతం చేసుకోవడం కోసం. అందువల్ల ఎవరైనా ఉండాలి. 2 దేశాలకి మధ్య స్నేహాలకి, విషయాలు చేరవేయడానికి, ఆ మిషన్ కోసం స్నేహం, శాంతి పంచడానికి ఇండియా పాకిస్తాన్కి మధ్య ఎవరు పనిచేస్తున్నారో వాళ్లతో నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. వాళ్ళకెప్పుడైనా నా సహాయం అవసరం అవచ్చు, వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. ఈ పీస్ ప్రాసెస్లో నేను వాడికి తోడుగా ఉంటాను, ఎప్పుడూ వాళ్ళకి అండగా ఉంటాను. అంటే 2 దేశాల మధ్య ఉన్న ఈ క్లాష్ 57 ఏళ్ల పాతది, 57 years ఓల్డ్. దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు? చెప్తారు కదా,
చివరికి ప్రేమే గెలుస్తుంది అని నాకా నమ్మకం ఉంది. అది ఖచ్చితంగా అబద్ధం అవ్వదు. అంటే ఆ ప్రేమ వల్ల యుద్ధం గెలవగలం, గొడవపడి కాదు. ప్రజల ఆరోపణలు ఇవే. మీరా సమాధానం విన్నారు. ఇప్పుడు సమయం వచ్చేసింది. ఇవాల్టి జడ్జ్ అనురాగ్ బద్రా గారి తీర్పేంటో విందాం. మీరా గారు ప్రజల తరపున ప్రాసిక్యూటర్ రజత్ గారి ప్రశ్నలకి ఆరోపణలకి కంగారు పడుతూ భయంతోనూ సమాధానాలు చెప్పారు. రజత్ గారి ప్రశ్నలన్నీ కూడా మీరా గారికి తనొక ఆర్టిస్ట్ గా నిరూపించుకుంది, తన పని యాక్టింగ్ అని నిరూపించుకుంది. ఈ కాంట్రవర్సీలు తను ప్రారంభించలేదు, మీడియా ఇంకా ప్రెస్ ఈ విషయాలన్నింటినీ చాలా పెద్దవి చేసి చూపిస్తున్నారని చెప్పారు. మీరా గారు ప్రజలు అడిగిన ప్రశ్నలకి చాలా ధైర్యంగా సమాధానం చెప్పారు. తను చెప్పబోయేదేంటంటే తన సినిమాలు రిలీజ్ అయిన తర్వాత నిజాలు బయటకొస్తాయంటున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈ న్యాయస్థానం మీరాని విడుదల చేస్తోంది. ఈ న్యాయస్థానం నన్ను విడుదల చేయకూడదన్నదే నా కోరిక. మీకు ఏ శిక్ష విధిద్దాం? నన్ను ఖైదు చేయండి. ఇండియాలో నన్ను ఖైదు చేయండి, ఒక జైల్ని సృష్టించి. కావాలంటే మీకు ఒక శిక్ష వేయొచ్చు. మీకు ఎంతో ఇష్టమైన ఒక పాట ఆడియన్స్ కి పాడి వినిపించండి. Oh my God. మీరేం పాట వినాలనుకుంటున్నారు? మీకు ఎంతో ఇష్టమైన పాట, మీరు బాగా పాడే పాట. कैसी ज़मीं और आसमां इसके सिवा जाना कहाँ, चलती रहे ये रोशनी, चलता रहे ये कारवां, दिल दिल पाकिस्तान जा जा हिंदुस्तान, दिल दिल पाकिस्तान जा जा हिंदुस्तान, दिल दिल पाकिस्तान जा जा हिंदुस्तान, दिल दिल पाकिस्तान. नमस्ते. Thank you. ఈ నమ్మకంతో ఇండియా పాకిస్తాన్ స్నేహం కోసం మీరా గారి ఫీలింగ్స్ ఒక మంత్రంలాగా ఇది పనిచేయాలి. రెండు దేశాల ప్రజలందర్నీ ఇది దగ్గరికి తీసుకురావాలి. ఇవాల్టి కేస్ ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం ఒక కొత్త అతిథితో. అప్పటి వరకు సెలవు.